తను గుడ్ మార్నింగ్. క్లాస్ టైం అవుతుంది. 1 minute క్లాస్ టైం అవుతుంది. నేను 5 కౌంట్ చేస్తా, ఆ లోపు నువ్వు లేవాలి. కర్టన్స్ ఓపెన్ చేస్తే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మొత్తం నేను బ్లాగ్ షూట్ చేయాలని అనుకున్నాను. బికాజ్ నేను బ్లాగ్ ఏప్రిల్ మంత్లో షూట్ చేశాను. సో ఇది మే మంత్. అప్పటికి బాబుకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు నేను బ్లాగ్ షూట్ చేసే టైంకి. సో ఇప్పుడు అవన్నీ ఇంక్లూడ్ చేద్దామని నేను బ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఎర్లీ మార్నింగ్ లేచాడు, అంటే బాబుని లేపడానికి నాకు 15 minutes తీసుకుంటుంది. పక్కన కూర్చొని అరుస్తూనే ఉండాలి, లే 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 అని. సో వాడు లేచేసాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బట్ ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి నేను మాత్రమే తింటాను, లైక్ ఎగ్ బ్రెడ్ అండ్ వాళ్ళకి దోశ వేశాను. సో ఇది చాలా ఈజీ రెసిపీ, మీకు కావాలంటే ఇక్కడ ఉంది చూడండి. అండ్ ఏం లేదు, ఒక ఎగ్ తీసుకున్నాను, లైక్ కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ దెన్ లైక్ ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత ఒక బ్రెడ్ని 2 pieces చేశాను. సో అవి 2 sides అంటేలాగా సో మంచిగా తిప్పేసుకున్నాను అనమాట. ఇది డైట్లో ఉండే వాళ్ళు తినచ్చు, ఎవరైనా తినచ్చు. బట్ మార్నింగ్ ఎవరికైనా బ్రెడ్తో ఈజీగా రెసిపీస్ అవ్వాలి అనుకుంటే ఇది చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను కొంచెం సేపు మూత పెట్టిన తర్వాత కొంచెం తడి ఉన్నప్పుడే నేను చీజ్ వేస్తాను. ఇది మోజరెల్లా చీజ్ అనుకుంటా, అది వేసి ఇలా క్లోజ్ చేసేసాను అనమాట. సో క్లోజ్ చేస్తే ఆ చీజ్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. కాసేపు 1 minute కూడా అవసరం లేదు, జస్ట్ అది మెల్ట్ అయిపోతుంది ఈజీగా. దాని తర్వాత మార్నింగ్ ప్రతిరోజు నేను 1 కీరా అయితే ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి. ఎవరైనా తింటారు, నేను తింటాను, మా బావ తింటాడు. సో కీరా అయితే ఒక కీరా కోసేసుకుంటాను అనమాట. సో చూసారా చీజ్ ఎంత బాగుందో. అండ్ ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ మనం పిల్లలకి కూడా ఇవ్వచ్చు, చాలా ఈజీ రెసిపీ, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. బట్ నేను బాబుకి ఎగ్ దోశ వేశాను. సో నేను అంతా షూట్ చేయలేదు పొద్దున్నే, బికాజ్ 11:30కి నాకు క్లాస్ స్టార్ట్ అవుతుందన్నమాట. బాబుకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, 11:30కి స్టార్ట్ అవుతుంది. సో ఆలోపు వాడికి బ్రేక్ఫాస్ట్, స్నానం, బ్రషింగ్, వాడి అల్లరి మొత్తం చూసుకొని నేను త్వరగా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. సో బికాజ్ 11:30 to 1 o'clock నేను వాడితోనే కూర్చోవాలి, పక్కకు వెళ్ళేదానికి కూడా ఉండదు. సో ఇవన్నీ నేను ఆఫ్టర్ బాతింగ్ వాడికి అన్నీ సెట్ చేస్తానన్నమాట. ఒక 1/2 hour టీవీ చూస్తాడు, 11 to 11:30 టీవీ చూస్తాడు. ఇంకా టీవీ అయితే అసలు పెట్టను. 11 to 11:30, 11:30కి క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వాడివన్నీ అరేంజ్మెంట్ చేసేస్తాను, లైక్ టేబుల్. యాక్చువల్గా ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందండి. సో బికాజ్ మా హస్బెండ్ కూడా ఇంట్లోనే వర్క్ చేస్తాడు. సో వర్క్ ఇంటర్నెట్ అంత స్పీడ్గా రావట్లేదు. సో ఇక్కడ డోర్ దగ్గర కూర్చోబెడతాను అనమాట.
నిజంగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి అంటే ఏప్రిల్ 12th స్టార్ట్ అయ్యాయి. సో చాలా టఫ్ అండి పిల్లల్ని అంటే లైక్ వాళ్ళతో 1.5 అవర్ కూర్చోవాలి. యాక్చువల్‌గా రంజాన్ కాబట్టి హాఫ్ అన్ అవర్ తగ్గించారు. లేకపోతే 2 అవర్స్ పక్కకి వెళ్ళడానికి కూడా ఉండదు. సో బికాజ్ వాళ్ళేంటంటే పక్కకెళ్తే కెమెరా తిప్పి చూడరు. మేడం ఏం చెప్పేది వినరు. సో మిస్ అయిపోతారు. సో వాడి పక్కనే కూర్చొని అన్నీ వింటూ వాడికి చెప్తూ అర్థం కానివి మళ్ళీ నేను పక్కన చెప్తూ నాకెలా అనిపించిందంటే లైక్ నేను KG1 చదువుతున్నానేమో అనిపించింది. లైక్ ప్రేయర్స్, డ్రాయింగ్స్ పక్క నుండి వాడికి చెప్పడము ఇదే సరిపోతుందనమాట. 1.5 అవర్ టైం మొత్తం. ఒక 10-15 మినిట్స్ బ్రేక్ ఇస్తుంది. ఆ బ్రేక్ కూడా వాడికి ఏమైనా వాటర్, స్నాక్స్ అలా కావాలి అంటే. సో ఆఫ్టర్ దట్ ఇంకా క్లాస్ అయిపోగానే బ్రెడ్ ఇచ్చాను. వాడు తింటున్నాడు. ఆ లోపల రైస్ పెట్టాను, ఆలు ఫ్రై పెట్టాను. సో లేట్ అయిపోయింది. సో వాడికి ఆకలేస్తుంది కదా అని 1 o'clockకి అలా బ్రెడ్ హర్షీస్ వేసి ఇచ్చాను. అండ్ దాల్ నిన్న నైట్ చేశాను. సో అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెయిట్ చేస్తానన్నమాట. బికాజ్ నాకు అంత టైం ఉండదు. ఒక్కొక్కసారి అంటే నేను ముందే చేసుకోవచ్చు కర్రీస్, బట్ అంత టైం ఉండదు. సో ఒక్కొక్కసారి అయితే చేసుకుంటాను, ఒక్కసారి అయితే ఆఫ్టర్నూనే చేస్తాను. సో ముందు రోజు దాల్ చేశాను, పప్పు. సో అది ఉంది. సో కొంచెం రైస్, ఆలు ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ చేశాను. ఇంకా వీళ్ళు తినేసారు. చూస్తూ కొద్దిసేపు ఇది చూస్తాడు. దీని పేరు ఇది మంచి సంథింగ్ 2 బస్ సిరీస్ అనుకుంటా ఏదో. ఆ సీజన్స్ ఉంటాయి, చాలా ఫన్నీగా ఉంటాయి. సో అది చూస్తూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, నేను లంచ్ చేసేటప్పుడు మీకు ఒకటి చెప్తామనుకున్నాను. యాక్చువల్గా డబుల్ హార్ట్స్లో టెండర్ మ్యాంగో పికిల్ అని ఒకటి ఉంటుంది. లైక్ చిన్ని మ్యాంగోస్ అనమాట, చిన్ని మ్యాంగోస్ ఉంటాయి. సో అవి కట్ చేయకుండా డైరెక్ట్ అలానే వేస్తారనమాట. సో ఇలా రౌండ్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ నేను ఫస్ట్ బాటిల్ తెచ్చుకున్నాను. ఇది లులులో దొరుకుతుంది, లేదంటే క్విక్ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్కి నేను వాటర్ మిలన్ ఇచ్చాను ఇద్దరికి. అండ్ కొంచెం వీడికి ఐస్ క్రీమ్ లాగా జస్ట్ ఊరికే స్మాష్ చేసి దాంట్లో పెట్టేశాను. సో వాడికి అవసరం వచ్చినప్పుడు తింటాడు. ఒక 2 to 3 ఏమో వేసాను. అండ్ ఇక్కడ నేను ఐస్ ఫిల్ చేసుకుంటాను. చాలా రోజులు అయింది చూస్తున్నాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే కానీ నాకు తెలియదు దాంట్లో ఉన్నాయా లేవా అని. సో పెట్టేసిన తర్వాత కాసేపు 2:30 ఆ టైంలో వీడు పడుకోబెట్టేస్తాను. వాడు 2:30కి అలా పడుకుంటే 6 దాకా పడుకుంటాడు. ఒక్కోసారి 6:30 దాకా కూడా పడుకుంటాడు. నేను అసలు డిస్టర్బ్ చేయను. సో వాడు పడుకునే లోపు మేము ఈవినింగ్ స్నాక్ లేదా టీ అలా పెట్టుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏం చెప్పిందంటే కరివేపాకు చెట్టుకి ఇలా ఫ్లవర్ వచ్చిందని చెప్పగానే మమ్మీ చెప్పింది, సో అది కట్ చేసేయి మళ్ళీ మంచిగా గ్రో అవుతుంది అంది. అండ్ ఇక్కడ నేను తనకి ఇలా ఇస్తున్నాను అనమాట. లైక్ ఇది ఒక ఫ్లవర్ లాగా కట్ చేసి తనకి ఇస్తే ఎంతసేపటికి తీసుకోలేదు. సో అలానే నించోబెట్టాడు నన్ను, వెయిట్ చేయి నేను తీసుకుంటాను అన్నట్లు. తీసుకున్న తర్వాత కూడా లైక్ ఒక మంచి రియాక్షన్ కూడా లేదు, తీసుకున్న పక్కన పెట్టేశాడు. అండ్ ఈవినింగ్ టీ పెట్టేస్తాను అనమాట. లైక్ నేను తాగను, ఒక్కొక్కసారి తనకు పెడతాను. నేను ఎప్పుడో ఒకసారి టీ తాగుతాను. ఇంకా తనకైతే రోజు ఉంటుంది. తను అర్లీ మార్నింగ్ ఒక్కోసారి 6కే లాగిన్ అయిపోతాడు. సో పొద్దున్నుంచి వర్క్ చేస్తూనే ఉంటాడు టిల్ 7:30 అలా ఆ టైం వరకు. సో నాకు కాస్త టీ ఇచ్చాను. బాబు పడుకున్నాడు కాబట్టి హాయిగా కూర్చొని టీ తాగొచ్చు. అండ్ ఈవినింగ్ అయిపోయింది. 4:35 ఆ టైంలో నేను టీ ఇచ్చాను. యాక్చువల్గా లాస్ట్ వీక్ నేను తనకి హెయిర్ కట్ చేశాను అనమాట బావకి. సో అప్పుడు ఏమంత బాగలేదు. తర్వాత 1 వీక్ తర్వాత హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అండ్ చాలా బాగా కట్ చేశాను. లైక్ ఫస్ట్ టైం అయినా చాలా బాగా వచ్చింది.
చూడ్డానికి కూడా బాగుందనమాట. సో అప్పుడు నేను వీడియో షూట్ చేస్తుంటే తను చేయనిలేదు. దాని తర్వాత బాబు లేచాడు. వాడి కోసం మ్యాంగో తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లోంచి, బికాస్ చల్లగా ఉంటుంది కదా. ఆలోపు వాడు ఇవి తింటాడు, వాట్ డార్క్ చాక్లెట్స్ చిప్స్ అంటారు కదా, అవి తినేస్తాడు. డైలీ వాడికి ఒక 3 to 4 అలా ఇస్తూ ఉండాలి. అండ్ మ్యాంగో కట్ చేసి ఇచ్చాను. కాస్త చల్లగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో తీయగానే. సో కాసేపు బయట పెట్టి మళ్ళీ కట్ చేసి ఇచ్చాను. అండ్ మ్యాంగో ఈ సీజన్లో ఫస్ట్ ఒక్కటే తెచ్చుకున్నాను అనమాట. సో దాని టేస్ట్ చూసి బాగుంటే తెచ్చుకోవచ్చని. సో కాస్ట్లీ ఉన్నాయి. ఐ థింక్ 90 రూపీస్ అలా ఉంది 1 మ్యాంగో. 300 grams అలా ఉంటుంది. అండ్ ఈవినింగ్ అయిపోయింది. తనేమో టీ తాగాడు కదా, సో పావ్ బాజీ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్గా పావ్ బాజీలకి బ్రెడ్ వాడరు, కానీ నాకు సూపర్ మార్కెట్లో అదే దొరికింది. సో ఇంకా ఇది బర్గర్ చేసుకుంటాం కదా ఆ బ్రెడ్. సో ఈ బ్రెడ్డే బటర్ వేసి అలా చేసేసాను. దాని తర్వాత మీకు పావ్ బాజీ లైక్ స్మాల్ వెజిటేబుల్స్ లైక్ క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, పీస్ అవి వేసేసి ఇంకా ఆలు మ్యాష్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఆలుని బాగా బీట్ చేయాలన్నమాట, ఏదైనా తీసుకున్నప్పుడే మంచిగా వస్తుంది. సో ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చి 7కి అలా తిన్నాము. పావ్ బాజీ 7కి అలా తిన్నాము. దాని తర్వాత తను నాకు కాసేపు హెల్ప్ చేశాడు కిచెన్లో. అండ్ ఇంకా నేను బాబు పక్కింట్లోకి వెళ్ళిపోయాము. కాసేపు అక్కడ ముచ్చట్లు పెట్టుకొని బాబుని అక్కడే వదిలేసి వచ్చాను. ఆడుకుంటాడు అమ్మాయితో, పక్కింటి అమ్మాయితో. దాని తర్వాత ఇంకా డిన్నర్ రొటీన్ అండి. లైక్ చపాతీ ఉంటుంది మ్యాక్సిమం. అందులోకి నేను సొరకాయ గ్రేవీ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. లైక్ చపాతీ కాంబినేషన్ లైక్ బాగుంటుంది. చాలా వేడిగా ఉంది, తెచ్చి ఫస్ట్ దానికే ఇచ్చాను. అండ్ బాబు అక్కడ ఉన్నాడు. వాడికి నేను తినిపించేసాను ఆల్రెడీ. వాడికి చపాతీ పైన ఎగ్ వేసి తినిపిస్తాను. దాని తర్వాత ఆఫ్టర్ డిన్నర్ తర్వాత స్కిన్ కేర్ ఫాలో అవుతాను కాబట్టి ఆల్రెడీ మీరు నా స్కిన్ కేర్ రొటీన్ చూడకపోతే నేను పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈరోజు వచ్చి బాడీ వాష్లో ఈ టీ ట్రీ క్లే మాస్క్ తీసుకున్నాను. సో ఇది చాలా బాగుంటుంది. అండ్ నియర్లీ 1 year నుంచి నేను వాడుతున్నాను సేమ్. అండ్ ఇదేనండి నా డైలీ రొటీన్. ఆల్రెడీ మీకు వ్లాగ్ చూసే ఉంటారు. ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా కొత్తగా బిజీ అయిపోయినాను. ఆఫ్టర్నూన్ వాడు పడుకున్నాక కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చూసుకుంటాను. అండ్ ఈవినింగ్ వాడికి కాసేపు హోంవర్క్ రాయించడం, ఇదే సరిపోతుంది. సో బిజీ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను, అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.